జర్నలిజం మీడియా అంటే ఏంటి? ప్రజలకు నిజాలు చెప్పడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, సమాజంలో ఏం జరుగుతుందో నిష్పక్షపాతంగా చూపించడం. కానీ కొన్నిసార్లు ఈ లిమిట్స్ అనేవి క్రాస్ అయినప్పుడు ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. విశ్లేషణ పేరుతో విష ప్రచారం చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూపించే ఘటన ఇది. ఇటీవల 99 టీవీలో ఒక జర్నలిస్టు పేరుతో పత్రి వాసుదేవన్ అనే వ్యక్తి చేసిన కొన్ని విశ్లేషణలు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఆయన చేసినవి విశ్లేషణలు కాదు, ఏకంగా ప్రభుత్వంపై బురద చల్లేలా చేసిన కొన్ని వెర్రి పోకడలని చాలా మంది అంటున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారంటే, జగన్ను అంతం చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారంటూ ఆయన ఒక దిక్కుమాలిన విశ్లేషణ చేశారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫేక్ అనేది పక్కన పెడితే ఇలాంటి మాటలు చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఏదేదో చెబుతూ జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విధంగా ఆయన విశ్లేషణ చేశారు. నిజానికి వ్యూస్ కోసమో లేక వైసీపీ మన్ననలు పొందడం కోసమో ఈ పత్రి అనే జర్నలిస్ట్ లైన్ క్రాస్ చేశారని అంటున్నారు. తన దగ్గర ఇంటెలిజెన్స్ నివేదికలున్నాయంటూ ఆయన మితిమీరి వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపణలున్నాయి. ఇంతటితో ఆగకుండా జగన్ను హతమార్చడం ద్వారా దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు పన్నాగమంటూ ఆయన అర్థం పర్థం లేని అనాలిసిస్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఒక జర్నలిస్ట్ గా నిజాలు చెప్పడం వరకు ఓకే, కానీ ఇలా గ్రూపుల మధ్య అనుమానాలు పెంచేలా, ఘర్షణలు సృష్టించేలా విషప్రచారం చేయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. దీనిపై ఇప్పుడు పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. పత్రి వాసుదేవన్ చేసిన విశ్లేషణపై కేసు నమోదు చేశారు.